సూపర్ స్టార్ కృష్ణ విజయమల వీళ్ళిద్దరూ సాక్షి అనేటువంటి సినిమాలో నటిస్తున్నప్పుడు ప్రేమ అనేది చిగురించింది. ముఖ్యంగా ఆత్రేయపురం మండలంలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఎక్కువగా బాపు రమణుడు ఎలా చేసేవాళ్ళంటే అవుట్డోర్ షూటింగ్ ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. అలాగే కృష్ణ ఇచ్చే ఎక్కువ భాగం అవుట్డోర్ షూటింగ్లో జరిపినటువంటి మొట్టమొదటి చిత్రం కూడా సాక్షి. ఈ విజయమలతో పరిచయం అది అన్యోన్యంగా మారుతున్నటువంటి వేళ వాళ్ళు ఏం చేసేవారంటే ఆత్రేయపురం మండలం ఈ ప్రాంతాల్లో ఎప్పటికీ పెద్ద సినిమా థియేటర్స్ ఏమి ఎస్టాబ్లిష్ కాలేదండి. వాళ్ళకి టూరింగ్ టాకీస్ మాత్రమే ఉండేవి. వాళ్ళకి సినిమాకి వెళ్ళారు. పెడితే ఒక ముసలావిడ ఇంటర్వ్యూలో చూసి, ఏం బాబు మీరిద్దరు అన్నా చెల్లెళ్ళు అడిగేటప్పటికీ కృష్ణ కోపం వచ్చిందిట. ఆ కోపం చూసి విజయమల మనసులో అనుకున్నారు, నేనైతే ప్రేమిస్తున్నాను, ఆయన కూడా నన్ను ప్రేమిస్తున్నారేమో అనే ఒక భావన వాళ్ళకి కలిగింది. పులిదిండి అని చెప్పేసి ఒక గ్రామం ఉంది. అక్కడ ఒక సన్నివేశాన్ని షూట్ చేస్తున్నారు. అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా అని చెప్పేసి ఒక పాట ఉంటుంది. ఆ పాటలో తాళి కట్టించుకునే సన్నివేశం కూడా ఒకటి ఉంటుంది. అది మీసాల కృష్ణుడి గుడి, అలాగే మీసాల వేణుగోపాల స్వామి గుడి అని కూడా అంటారు. ఆంధ్రప్రదేశ్లో అది ఒక చోట మాత్రమే ఉంది. ఇది ఎవరైనా సరే ఇక్కడ కనుక పెళ్లి చేసుకుంటే వాళ్ళు భార్యాభర్తలు అవుతారు అనేటువంటి ఒక సెంటిమెంట్ కూడా ఉండేదిట. ఈ సినిమా షూటింగ్లో ఈ కీలక సన్నివేశం జరుగుతున్నప్పుడు రాజ్బాబు ఈ విషయాన్ని చెప్పి మీకు తొందరలోనే పెళ్లి జరుగుతుందని చెప్పడం జరిగింది. అది విన్నటువంటి కృష్ణ విజయమల ఆశ్చర్యపోయింది. ఎందుకంటే అప్పటికే కృష్ణకు పెళ్లి అయిపోయింది, ఒక అబ్బాయి అమ్మాయి కూడా ఉన్నారు. మరి ఇలాంటి తరుణంలో ఎలా జరుగుతుంది అని అందరికీ కూడా ఒక సందేహం. వాళ్ళు ఆ రోజు చెప్పకపోయినా తర్వాత వాళ్ళు తరచుగా సినిమాల్లో కలవటం, ఒకళ్ళు మనసు ఒకళ్ళు ఇచ్చిపుచ్చుకోవటం, చివరికి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకోవటం 1969లో ఫిబ్రవరి 26వ తారీఖున తిరుపతిలో అంటే తిరుమలలో పెళ్లి జరిగింది. దీనికి ఆ రోజు విట్నెస్ సంతకాలు పెట్టింది ఎవరంటే మరి చంద్రమోహన్, ప్రముఖ సినీ నటుడు. మరో పక్కన వచ్చేప్పటికి మేకప్ చీఫ్ మాధవరావు గారు. ఈయన ఎప్పుడు పక్కనే ఉంటారు కాబట్టి ఆయన కూడా పెట్టారు.